ఈరోజు మనం అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే అడ్వాంటేజెస్ ఏముంటాయి దీంట్లో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఏంటి? మనం పోయిన వీడియోస్‌లో మీరు చూసినట్లయితే నేను పెట్టిన వీడియోస్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆహ్, చదువుకోవచ్చు. సీఎస్‌సి వొకేషనల్ సబ్జెక్ట్ అంటే ఏంటి? ఫస్ట్ ఇయర్‌లో ఏమేం టాపిక్స్ ఉంటాయి? ఆహ్, వాట్ ఈస్ కంప్యూటర్ అంటే ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ కంప్యూటర్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే కొద్దిగా బ్రీఫ్‌గా టాపిక్ గురించి మనం పోతే కంప్యూటర్ ఆర్ యూజ్డ్ టు ప్రిపేర్ బడ్జెట్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్. కంప్యూటర్స్ అనేది ఒక బడ్జెట్‌కి ఒక ప్రాపర్‌గా ఒక మేనర్‌గా తయారవుతుంది. దాన్ని మనం అడ్వాంటేజెస్ అని అంటాం. అంటే ఒక్కొక్క కంప్యూటర్, ఒక్కొక్క సిస్టమ్స్ వేరేలాగా పనిచేస్తుంది. దానికొక బడ్జెట్ ఉంటుంది. సో, ఇలానే ప్రిపేర్ ఏ బడ్జెట్ ఇన్ ఏ ప్రాపర్ మేనర్‌లో వాళ్ళు డిఫైన్ అండ్ డెఫినిషన్ ఆఫ్ ఏ కేటగిరీ వైస్ చూజ్ చేసుంటారు ఫ్రెండ్స్. సో, సెకండ్ పాయింట్ వచ్చేసి కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ టు సీ డిఫరెంట్ రిజల్ట్స్. అంటే మనం కంప్యూటర్ ద్వారా ఎన్నో రకాల డిఫరెంట్ రిజల్ట్స్‌ను మనం చూడొచ్చు. కంప్యూటర్‌లో మనం ఒక వీడియో గానీ, ఒక మూవీ గానీ, ఒక సాంగ్ గానీ, ఒక గేమ్ కానీ, చాలా గేమ్స్ కానీ అండ్ మనం ఎక్కువగా యాక్సెస్ చేసే ఇంటర్నెట్ గూడా మనం వాడుకోవచ్చు. అడ్వాంటేజెస్‌లో మనం ఎక్కువగా చూసేది ఇవన్నీ. అంటే ఒక వీడియో సాంగ్ ఒక మూవీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒక సాంగ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒక గేమ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే మీరు చదువుకోవచ్చు. మీరు యూట్యూబ్ నడపొచ్చు. జస్ట్ మీకు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉంటే వస్తుంది. అదర్‌వైజ్ రాదు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ వేరియస్ రిజర్వేషన్స్ ఆఫ్ సీట్స్. కంప్యూటర్స్ మనకు ఇంకెక్కడ పని చేస్తుంది. అంటే కంప్యూటర్స్ అనేటివి మనం ఇంకా ఎక్కడెక్కడ వాడొచ్చు. జస్ట్ లైక్ ఒక రిజర్వేషన్స్ ఆఫ్ సీట్స్‌లో బస్ రిజర్వేషన్, ట్రైన్ రిజర్వేషన్ మనం చూసింటాం. అంటే మనం ఏదైనా బుకింగ్ కౌంటర్‌కి పోతే వాళ్ళు ఆల్రెడీ ఒక సిస్టమ్ ఉంటుంది. దాని ముందర వాళ్ళు కొన్ని బటన్స్ ఉంటాయి. అవి ప్రెస్ చేయగానే మీకు టికెట్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. అది మనం బస్ రిజర్వేషన్ అని కావచ్చు, ట్రైన్ రిజర్వేషన్ అయినా కావచ్చు. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఫ్రెండ్స్, కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ వేరియస్ రీసెర్చ్ ఫీల్డ్స్. కంప్యూటర్స్‌ని మనం ఎక్కువగా రీసెర్చ్ ఫీల్డ్స్‌లో యూజ్ చేస్తారు. జస్ట్ లైక్ సైంటిఫిక్, ఇంజినీరింగ్. ఇంజినీరింగ్ కాలేజెస్‌లో కానీ సైంటిఫిక్ డేటా అనేది బాగా యూజ్‌ఫుల్ అవుతుంది ఇక్కడ. కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ వేరియస్ ఆఫీసెస్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫైల్స్ అండ్ డాక్యుమెంట్స్. కంప్యూటర్స్‌ని మనం ఎక్కువ చోట్ల ఒక పెద్ద బిల్డింగ్ ఉండి, అక్కడ చాలా టైప్స్ ఆఫ్ వాళ్ళు పనిచేస్తుంటారు. కాలింగ్ సెంటర్స్, ఆఫీస్ సెంటర్స్, డాక్యుమెంట్ ఫైల్స్ అట్లాంటివి ఎక్కువ రకాలమైన కంప్యూటర్స్ ఎక్కువుంటే, మనుషులు గూడా ఎక్కువుండి, దాన్ని వేరే వేరే ఫీల్డ్ వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. సో, అది మనం 6 పాయింట్స్ ఆఫ్ కంప్యూటర్స్. అడ్వాంటేజెస్ ఆఫ్ కంప్యూటర్ ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు కొద్దిగా మనం సెర్చ్ చేద్దాం. అడ్వాంటేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే ఇట్స్ ఏ హై స్పీడ్. వన్ ఆఫ్ ద రీజన్ ఇంప్రూవ్‌మెంట్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ద పర్సనల్ కంప్యూటర్ స్పీడ్ ద్వారా పనిచేస్తుంది. అడ్వాంటేజెస్ అంటే స్పీడ్, అక్యురసీ, మల్టీటాస్కింగ్, స్టోరేజ్, డేటా, ఆటోమేషన్, రెడ్యూస్ కాస్ట్. ఇక్కడ మనం చూసినట్లయితే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ కంప్యూటర్. ఇక్కడ అడ్వాంటేజెస్ మెయిన్‌గా వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్‌ఫుల్ అడ్వాంటేజ్ ఏబుల్ టు స్టోర్, యాక్సెస్ అండ్ వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా విచ్ కెన్ బి రిట్రీవ్డ్ ఇన్ ద ఫ్యూచర్. ఎ కంప్యూటర్ సిస్టమ్ అండ్ డివైసెస్ లైక్ ఈబుక్ రీడర్స్. ఒక కంప్యూటర్ సిస్టమ్ అనేది ఒక రీడర్స్ ఎనఫ్ స్టోరేజ్ కెపాసిటీ. దే ఆల్సో కెన్ స్టోర్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ బుక్స్. ఒక కంప్యూటర్‌లో మనం చాలా రకాలమైన బుక్స్‌ని స్టోర్ చేసుకోవచ్చు. ఒక డాక్యుమెంట్ ఫైల్‌లో, ఒక పీడీఎఫ్ ఫైల్‌లో. సో, ఐ హోప్ ఇది మీకు అర్థమైనట్లుంది. మనం నెక్స్ట్ వీడియోలో జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్స్ గురించి తెలుసుకుందాం. సో, అంటిల్ దెన్ గుడ్ బై ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ వెరీ మచ్. Myself Suraj Kumar. You are watching this video as a CSE only for computer science engineering students for occasional. Thank you.